monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ అత్తయ్యది 2వ సంవత్సరికం అనమాట, సెకండ్ డెత్ యానివర్సరీ. అప్పుడే 2 years అయిపోయినాయి అని అనిపిస్తుంది ఆలోచిస్తుంటే. ఈయనన్న ఒకళ్ళే ఇండియాకి వద్దాము అని అయితే అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇక్కడ సిటిజన్షిప్ రావటము, అక్కడ ఏమంటారు మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది వెనక్కిచ్చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్లో ఉంది. ప్లస్ ఫైనాన్షియల్గా అక్కడికి వచ్చి ఉండి మళ్ళీ తిరిగి వచ్చేంత లేదు ఇప్పుడు. ఇంకోడు కూడా పుట్టాడు, బాధ్యతలు పెరిగినాయి, ఫైనాన్షియల్గా కొంచెం ఇదవ్వాలి. సో చాలా ఖర్చుతో కూడుకున్నదనమాట. ఇంకా అందుకని నేను వెళ్ళలేదు. అలానే అక్కడ లక్కీగా అత్తయ్యకి 3 చెల్లెళ్ళు. సో 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అనమాట, అదే ఊర్లో ఉంటారు. ఇంకా వాళ్ళే చూసుకున్నారనమాట. మేము ఇక్కడ నుంచి కాల్లో అయితే జాయిన్ అయ్యి కలిసాము. అదంతా అయితే మీకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను నేను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, మధ్యలోంచి ఫాలో అయిన వాళ్ళు, నేను చెప్పింది అర్థం కాకపోతే కనుక ఒక్కసారి నేను ఐ కార్డ్స్లో ఇంకా ఎండ్ స్క్రీన్లో కొన్ని వీడియోస్ అటాచ్ చేస్తాను. ఓపిక ఉంటే కనుక అవి చూడండి. సో నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటి అనేది అయితే మీకు ఒక ఐడియా వస్తుంది, అర్థమవుద్ది. లేదంటే ఇది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుందన్నమాట, తెలుగులో ఉండకుండా. సో అది పొద్దున్నే లేచి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ రోజు బాబుకి నేషనల్ ఎగ్జామ్ కూడా ఉండిందనమాట. ఇంకా దండం పెట్టుకున్నాడు. అండ్ అక్కడ ఏంటంటే 3 అక్క చెల్లెలు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉంటారు. ఒక చెల్లి మాత్రం అదే ఊరిలో ఉంటుందన్నమాట. ఈయన మేనమావ ఇంటి దగ్గరే ఉంటారనమాట. సో అక్కడే అంతా అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు సంవత్సరికానికి. మొత్తం అందరూ కలుసుకున్నారనమాట. ప్రిపేర్ చేసుకుని అయితే సమాధి దగ్గరికి వెళ్ళి, మామూలుగా ఈయన సైడ్ పద్ధతిలో సమాధి దగ్గరికి వెళ్ళి వంట చేసిందంతా అయితే సమాధి దగ్గర పెడతారు. ఇలాగ ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేసుకుంటారు. అట్లానే అక్కడ కాసేపు కూర్చుని ప్రేయర్ చెప్పుకుంటారు అనమాట. క్యాండిల్స్ అవి వెలిగించుకుని ప్రేయర్ అయితే చెప్పుకుంటారు. ఇది ఈయన సైడ్ పద్ధతి. అండ్ ఆ ఊర్లో చర్చ్లోని మాస్ పెట్టించడానికి అయితే నేమ్స్ అవి ఇస్తారనమాట. సో అలాగా అత్తయ్య పేరు మీద అండ్ మావయ్య పేరు మీద కూడా ఏమంటారు నేమ్స్ అయితే ఇచ్చి చర్చ్లోనే చెప్పమని చెప్తారు. ఆ మాస్ వాళ్ళిద్దరి పేరు మీద అన్నట్టుగాని. సో అలాగా అక్కడ ఇవ్వడానికని చూసాం, కానీ అక్కడ ఫాదర్ ఊరు వెళ్ళారంట, ఇంకా ఆయన లేరు. సో ఈయన బాగా రవి అన్నయ్యకి చెప్పి గుణదల్ల చర్చ్లో అయితే నేమ్స్ ఇచ్చారనమాట, అక్కడ చెప్పించారు. సో అలా అయితే అయ్యింది ప్రేయర్ అది. అండ్ బాగా అయింది, మేము లేకపోయినా కూడా చాలా బాగా చేశారు. అదొక అదృష్టం. అత్తయ్యకి 3 చెల్లెలు ఉండము. అత్తయ్య ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెయిన్ సెంటర్ ఆఫ్ పాయింట్ లాగా. ఆ రోజుల్లోనే హాస్టల్కి వెళ్ళి చదువుకుని మిగిలిన వాళ్ళని సాకడానికి చూసుకుంటూ, అండ్ వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి, అన్ని విధాలుగా అనమాట, ఫైనాన్షియల్గానే కాదు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఆవిడకి ఉన్నంతలో చూసుకున్నారనమాట మిగిలిన 3 చెల్లెల్ని అండ్ తమ్ముడిని.
అది ఆ అభిమానం చాలా ఎక్కువ ఉంటదనమాట. వీళ్ళ మధ్యలో నేను ఎక్కడా చూడలేదు అలాంటి ఎఫెక్షన్ అనేది. అత్తయ్య బాగున్న టైంలో వచ్చి మరీ చూసుకున్నారు చిన్నత్తయ్య వాళ్ళు. 1 బై 1 అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ చూసుకోవడం. అండ్ అదే ఊర్లో ఉన్న తమ్ముడు కూడా వచ్చి రోజు పడుకునేవాళ్ళు అనమాట నైట్ అత్తయ్యతో పాటుగా తోడుండాలి అని చెప్పి. ఓ పక్కన కీమోలు తీసుకుంటూ వరుసగా హెల్త్ బాగోపోయినా అన్నీ అయితే దగ్గరుండి చూసుకున్నారు. అసలు ఈ రోజుల్లో చర్చ్కి వెళ్ళటానికే మనం బద్దకిస్తాం. ఎవ్రీ సండే పొద్దున్నే లేసి ఏం వెళ్తాంలే, చల్లగా ఉంది, అలా ఉంది ఇలా ఉంది అలా అనుకుంటాం. కానీ అత్తయ్య కీమో తీసుకుంటూ కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏమంటారు కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంత ఓపికగా వెళ్ళేవాళ్ళో చర్చ్కి ఎవ్రీ సండే అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. చైర్లో కూర్చుని కిందకి దింపించుకుని మరి, లేకపోతే అట్లానే స్లోగా నడుచుకుంటూ వెళ్ళి మరి వచ్చేవాళ్ళు అనమాట చర్చ్కి. ఆ ఓపిక చూస్తే నేను ఇంకా షాక్ అవుతాను. అసలు అత్తయ్య చనిపోవడం అనేది అది అసలు రీప్లేస్ చేయలేమన్నమాట ఆ వెల్త్ని. కానీ లైఫ్ అనేది ఒక దగ్గర ఆగిపోదు. అట్లాగా ఎవరిది వాళ్ళు అలా కంటిన్యూ అయిపోతూనే ఉండాలి. అట్లానే ఇంకా మేము అక్కడ ఇండియాలో ఇరుక్కుపోయి తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి స్వీడన్కి మళ్ళీ లైఫ్ అయితే స్టార్ట్ చేసాం. కానీ అస్సలు మైండ్లో కొంచెం కూడా థాట్ లేదు. అలాంటిది దేవుడు మాకు ఎంత పెద్ద బ్లెస్సింగ్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు. అదే అంటారేమో, అంటే లైక్ మనం ఏదన్నా పోగొట్టుకుంటే దేవుడు తిరిగి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేస్తాడు ఎలా అయినా కూడా అనేది గ్రేటెస్ట్ ఇదన్నమాట మా లైఫ్లోని. అదొక పెద్ద మిరాకిల్ అనే చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముగ్గురిని కనాలన్న ప్లానే లేదు. అలాంటిది దేవుడు మాకు ఇలా రాసి పెట్టాడు అని అనుకోనే లేదనమాట కల్లో కూడా. మాకు అలా రాసి పెట్టాడు అని తర్వాత అర్థమైంది. దట్ ఈస్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. మా కుట్టోడు ఆ రోజు మాత్రం చుక్కలు చూపించాడు నాకు. వంట చేయనీయడేమో అని అసలు అనుకున్నాను. కానీ లక్కీగా అదేంటో మరి అలా కుదిరిపోయింది. కరెక్ట్గా నేను వంట స్టార్ట్ చేశాను, కుట్టోడు పడుకున్నాడు. ఇంక మళ్ళీ లెగలేదన్నమాట. పడుకుని ఫాస్ట్గా అయితే చేశాను. బగారా రైస్లా చేశాను అండ్ చికెన్ కర్రీ చేశాను అనమాట. అండ్ పిల్లలు వచ్చేటప్పటికి పాపం వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, ఎలా అయినా వీడియో కాల్లో జాయిన్ అవ్వాలి అని. కానీ పాపం వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్ళిపోయారు అనమాట. మొత్తం అంతా వర్క్ అయిపోయి. సో పిల్లలు అయ్యో అలా అనుకున్నారు కానీ ఇంకేం చేయలేం కదా, తప్పదు. సో అది ఇంకా లంచ్ చేసేటప్పటికి చాలా లేట్ అయింది. ఎందుకంటే వంటే నేను 1:30కి ఏమో స్టార్ట్ చేశాను. అయ్యేటప్పటికి 2:45 అయ్యింది. 3 o'clockకి తిన్నాం నేను ఈయన. తినంగానే ఇంకా పిల్లలు వచ్చేసారనమాట. కానీ మా కుట్టోడు ఇదిగోండి ఇలా ఒళ్ళోకి ఉంటేనే పడుకుంటున్నాడు, కింద పెడితే లేచిపోతున్నాడు. ఇంకా కదలకుండా అలా ఒళ్ళోనే పెట్టి కూర్చున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి కొన్ని వర్క్స్ అయితే ఉండినాయి ఈయనకి. ఇంకా బయటికి వెళ్ళారు అవన్నీ తీసుకురావడానికి. అంత చీకటిగా ఉంది కానీ టైం మాత్రం అయ్యింది 4 o'clockకే. 4 o'clockకి అంత చీకటి అయిపోయింది అనమాట. ఇంకా ఆ డే అంతా నాకు ఎలా అనిపించిందంటే, అబ్బా అసలుకి ఏంటో దేవుడా. అత్తయ్య ఉంటే ఆ టైంకి మేము రోజు వీడియో కాల్ మాట్లాడేవాళ్ళం అనమాట. ఈవినింగ్ ప్రేయర్ చెప్పుకునే వాళ్ళం. అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ నేనే ఇలా ఉన్నానంటే ఈయన ఎలా ఉంటారోలే, నేను బాధపడకూడదు, ఈయన బాధపడనేయకూడదు అని చెప్పి అదేమంటారు లోపలే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అండ్ వీడిని చూస్తూ ఉన్నాను. వీడిని చూస్తూ ఉంటే అసలు ఇంక ప్రపంచమే మర్చిపోతాం అనమాట. అందుకేనేమో దేవుడు మాకు అలా ఇచ్చింది. కుట్టోని చూస్తూ ఉంటే ఇంకా వేరే ఏమీ ఇది ఉండదు, వాడినే చూస్తూ ఉంటాము. అండ్ వీడు కూడా నాకు అసలు అర్థం కాదు. ఈయన వాయిస్ విన్నా, ఈయన దగ్గరికి వెళ్ళినా పార్పకుండా ఆయన ఇంకా అలా చూస్తూనే ఉంటాడు, నవ్వుతాడు, చూస్తాడు, ఏంటేంటో అట్లాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఈ మధ్యన కొంచెం ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా క్రాంకీ అయిపోతున్నాడు. ఎందుకంటే చిగుర్లు కొంచెం ఇదవుతున్నాయి అనమాట. కింద పళ్ళు రాబోతున్నాయి, కనిపిస్తున్నాయి పళ్ళు.
సో ఆ టీత్ రావటం వలన గమ్స్ కొంచెం ఇరిటేషన్గా ఉంది, నొప్పిగా ఉందో ఏమో, చాలా క్రాంకీగా ఉంటున్నాడు. అండ్ కొరుకుతానికి చూస్తున్నాడు అనమాట. అన్నిటినీ ఏది కనిపిస్తే అది కొరకడానికి అయితే చూస్తున్నాడు. సో ఇంకా అందుకని నేను టీతర్ తీసుకురమ్మని చెప్పాను. నేను బయటకు వెళ్ళినప్పుడు ఆ టీతర్ అయితే తీసుకుని వచ్చారు. అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చేసరికి అది చీకుతూ కూర్చున్నాడు. అది చీకేటప్పటికి ఇంకా కాస్త సెట్ అయ్యాడు అనమాట. కొంచెం హ్యాపీ అయిపోయాడు. అది చీకేటప్పటికి సెటిల్ అయ్యాడు, కాస్త క్రాంకీగా అవ్వకుండా. లేదంటే సాయంత్రం అంతా అసలు ప్రతిరోజు ఒక 2 వీక్స్ నుంచి చాలా చిరాకు చేసుకుని పడుకునే వరకు ఏడుస్తూనే ఉంటాడనమాట. అసలు తిననివ్వడు, కూర్చొనివ్వడు, ఏం చేయనీడు. అదేమంటే అస్తమానం ఇలా పైకి ఎగరేస్తూ ఉండాలి వాడికి. ఇది ఒక కొత్త ఆట అయిపోయిందనమాట. సోఫాలో కూర్చొని అట్లా పైకి ఎగరేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటాడు. ఎంతసేపు అయినా విసుకురాదు వాడికి. ఇంకా వాడిని అలా ఆడిస్తూ అలా చూస్తూ ఇదే టైంపాస్ అయిపోద్ది నాకు. ఇంకా వేరే ప్రపంచమే లేదని అనిపిస్తుంది. ఇంకో 2 ఉన్నారు, వాళ్ళకి తిండి పెట్టాలిరా కుయ్యా, నన్ను పని చేసుకొని ఇరా అని చెప్తుంటాను వాడిని. ఇదిగోండి ఇలాగ దొరదకి ముక్కు కొరుకుతా అని చెప్పి అని అంటూ ఉంటాడనమాట. ఆ ముక్కు ఇవ్వాలి. ఎంత గట్టి కొరుకుతున్నాడో బాబోయ్, అసలుకి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ముక్కు ఎంత ఎర్రగైపోయిందని, అదే అంత దురదగా ఉందన్నమాట వాడికి. ఏదన్నా హోమ్ రెమెడీస్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యన నేను చూస్తున్నాను ఏదో సమ్ ఆయిల్స్ యూజ్ చేస్తే గమ్ నొప్పి తగ్గిద్ది అని చెప్పి. అది నిజమేనా, ఎంతవరకు నిజం, నాకు మీకు ఏమన్నా తెలిస్తే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ట్రై చేస్తాను, హెల్ప్ అయిద్దాము వీడికి మరి. సో టీచర్ అయితే హెల్ప్ చేసింది చాలా. ఒక 5 మినిట్స్లోనే వాడు సెటిల్ అయిపోయాడు మంచిగాని. అండ్ నైట్ ప్రశాంతంగా పడుకున్నాడు అనమాట. అసలు ఆడవలేదు, గోల్ చేయలేదు. మాకు కూడా అమ్మయ్య అనిపించింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ డే అయితే బాగా అయ్యింది. అండ్ ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా ఈయన కూడా కాస్త స్టేబుల్గా ఉన్నారు. నాకు అదే భయం అనమాట, ఈయన ఎక్కడ మళ్ళీ ఇదైపోతారా, బాధపడతారు అని చెప్పి. ఏడ్చారు కానీ ఇంకేం చేయగలం, తలుచుకున్నాం అక్కడ వాళ్ళందరినీ. ఎందుకంటే ఫ్యామిలీ అన్న తర్వాత ఇంకా అత్తయ్య తర్వాత వాళ్ళే కదా, వాళ్ళందరినీ తలుచుకుని అయితే. ఈయన మేనమావకైతే అత్తయ్య అంటే చాలా ఇష్టం. ఈయన అదే బాధపడుతూ ఉన్నారనమాట. సమ్మర్ దగ్గర కూర్చుని ఎలా చూస్తున్నాడో చూడు మావయ్య అనుకుంటూ. అందరూ ఎక్కువ ఏజ్ అయిపోయింది, అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంతవరకే మనం ఏమన్నా చెప్పగలము. తర్వాత ఇంకా దేవుడు ఇది ఇంకా అంతే. చూడండి అలా కొరుకుతున్నాడో, కొరికి నా ముక్కు అలా అయిపోయింది అనమాట. ఇవ్వకపోతే కోపం వచ్చేస్తుంది మళ్ళీ. వాడు కొరకడానికి నేను ముక్కు ఇవ్వకపోతే కోపం వచ్చేసేసి అరుస్తాడనమాట గట్టిగా. అప్ప క్యాచ్ చేసింది. ఇప్పుడు జంప్ అక్కడ కుట్టిగడేది స్కూల్ గడేది మళ్ళీ అదిగో. చెప్పు. అవును. మళ్ళీ అయ్యో బాబాయ్ అయ్యో బాబాయ్.
Ready? 1, 2, 3. చాలా ఇంకా ఎంతసేపు పైన ఇటా పట్టుకుని ఉండేది, చేతులు నొప్పి పెడుతున్నాయి కుట్టు. అదండి ఈ వ్లాగ్కి. నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, ఈ గమ్స్ నొప్పి తగ్గడానికి రెమెడీస్ ఏదన్నా తెలిస్తే కనుక. అండ్ నేను చెప్పింది అర్థం కాకపోతే కనుక నేను చెప్తున్నాను కదా, ఐ కార్డ్స్లో నేను స్క్రీన్లో ఇచ్చిన వీడియోస్ అయితే చూడండి ట్రై చేయడానికి. నేను ఈ వ్లాగ్ కూడా ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మా లైఫ్లో ఉత్త హ్యాపీ పార్ట్సే కాదు, ఇలాంటి సాడ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా షేర్ చేస్తేనే తెలుస్తుంది లైఫ్ ఇలా కూడా ఉంటుంది అని చెప్పి. అందుకనే ఈ వ్లాగ్ షేర్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. ఇక్కడ చూసారా మా వాడు చూస్తూనే ఉన్నాడు. నేను వీడియో కూడా ఆడియో కూడా పెట్టేదాన్ని, కానీ వెనకాల పాటలు మోగుతున్నాయి, ఇంకా అందుకని పెట్టట్లేదు. అలా చూస్తూనే ఉన్నాడు అనమాట ఈయన. ఇంకా చాలా విచిత్రాలు జరిగినాయి ఆ రోజు. నేను మళ్ళీ ఇంకెప్పుడన్నా చెప్తాను అవి, ఒకవేళ నాకు షేర్ చేసుకోవాలి అనిపిస్తే కనుక. సో అదండి ఈ వ్లాగ్కి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart